సమాజ హితం కోసం కళాన్ని విధించడమే కాకుండా జూలు కూడా విధించాలని రచయితలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిజామాబాద్లో జరిగిన హరిత రచయితల సంఘం 5వ మహాసభలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. దాశరథి, వట్టికోట, అల్వారు స్వామిని నిజాం కాలంలో ఇందూరు జైలంలో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరథి బొగ్గుతో రాసిన "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అన్నమాట యావత్ తెలంగాణ ఉద్యమానికి బాట చూపించొద్దని స్పష్టం చేశారు. చాలా తరాల నుండి ఉన్నటువంటి సంపద, ఆ సంపదను మనం నిక్షిప్తం చేస్తూ వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేక సాహిత్య సంస్థలు మన ఇందూరులో పనిచేస్తూ ఉన్నాయి. ఆ సాహిత్య సంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేటటువంటి ప్రయత్నం, తృణమో పనమో కనీసం ప్రెజెన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం నిరంతరాయంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మనమని ఎవరైనా ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇందూరులో ఇవాళ ఇంతమంది కవులు వర్ధిల్లుతున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. అది కొనసాగాలి, ఆ ఒరవడి ఖచ్చితంగా ముందుకు పోవాలి. కాబట్టి నేను ఇవాళ హరిత 5వ మహాసభలో ఆలోచన చేసింది ఏంటంటే, హరిత లాంటి సాహిత్య సంఘానికి ఖచ్చితంగా ఒక కాంక్రీట్ ప్లేస్ అంటూ ఉండాలి మీరు ఆపరేట్ చేసుకోవడానికి. బాగా రాస్తున్న